వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నాయుడుపేట పోలీస్ స్టేషన్ సిఐ మరియు సిబ్బంది నాయుడుపేట టు వెంకటగిరి పోవు మార్గంలో మేనకూరు సెజ్ దగ్గర కంపెనీకి వెళ్లే 2-వీలర్ వాహనదారులు 200 మందిని ఆపి వారికి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ చేస్తూ హెల్మెట్ అమ్మే వ్యక్తి వద్ద నుండి 70 మంది చేత హెల్మెట్ కొనిపించి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్ ధరించవలసిందిగా కౌన్సిలింగ్ చేసి పంపించడమైనది. నాయుడుపేట పట్టణ ప్రజలకి, అదేవిధంగా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసేటువంటి స్టాఫ్కి, అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చేవారు అందరిని ఆపడం జరుగుతుంది. ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతోంది. దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ ఏదైతే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి విన్నవించుకుంటామండి. థ్యాంక్ యూ, నమస్కారం.